జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు కన్యా రాశి వారు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మీ మాటలకు పెడార్థాలు తీసేవారు పక్కనే ఉంటారు. పక్క వాళ్ళను నమ్మినట్లయితే మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా వృధా ఖర్చులు అధికమవుతాయి. రుణ ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చు. మానసిక మరియు శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక అంశం పట్ల ఒక నిర్ణయానికి రావడానికి ఈ రోజున ఉన్న కాలం అంత అనుకూలంగా లేదు. రహస్య శత్రువులు పొంచి ఉంటారు. కుట్రలు మరియు కుతంత్రాలు విసుగు మరియు చికాకును కలుగజేస్తాయి. నాకు ఎవ్వరూ లేరు, ఒంటరి పోరాటం చేయాల్సిందే అన్న విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు కన్యా రాశి వారికి మౌనమే శ్రీరామ రక్ష అవుతుంది. మీ మాటలను తారుమారు చేసే వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటారు. అందుకే అనవసర వ్యాఖ్యలు చేయకుండా మీ పనుల పట్ల శ్రద్ధను చూపించండి. దీని కారణంగా వివాదాలకు కాస్త దూరంగా ఉండవచ్చు. మీ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచడం మంచిది. అలాగే ఇతరులు చెప్పే ఉచిత సలహాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీరు ఆలోచించకుండా ఖర్చు చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. రుణ ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రాధాన్యత ప్రకారంగా ఖర్చులు చేయడం ఉత్తమం. ఈరోజు మీరు అనుకున్న ప్రకారంగా పనులు సాగకపోవడం వలన విసుగు మరియు నిరాశ కలగవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా పూజలు చేసుకోవడం మంచిది. కుట్రలు మరియు కుతంత్రాలు ఈరోజు మీకు చికాకు మరియు నిరాశ కలిగించవచ్చు. ఈ పరిస్థితులను గమనించి ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. మీకు నమ్మకమైన వ్యక్తుల సలహాలను మాత్రమే అనుసరించడం మంచిది. ఈ బుధవారం రోజు కన్యా రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి. నక్షత్రం చిత్తా నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9:50 నుండి 10:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం విద్య మరియు వ్యాపార ప్రారంభాలకు, వైద్యపరమైన సంప్రదింపులకు, రుణాలు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ బుధవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ రోజున మనమంతా సుదర్శన స్వామి వారిని పూజించాలి. సుదర్శన అష్టకం లేదా సుదర్శన కవచ స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు మరియు మీ కుటుంబానికి మంచి రక్షణ లభిస్తుంది. ఈ రోజున మనమంతా ఓం సీతారామచంద్రాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ భూత ప్రేత పిశాచ బాధలు ఉంటే ఈరోజు సాయంత్రం ఒక తమలపాకును తీసుకొని దానిపై ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టి సింధూరం సమర్పించాలి. అలాగే హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. ఇలా చేసిన తర్వాత సింధూరంతో చేసిన అక్షతలను ఇంటిపైన మరియు కుటుంబ సభ్యుల యొక్క తలపైన చల్లాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తప్పకుండా మీ కుటుంబానికి శుభమే కలుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.